ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్లో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్లో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి 10 సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేసిందని, అనేక వాగ్దానాలు అమలు చేయకుండా, పేదలకు నివాస స్థలం కల్పించకుండా పేద ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకుడు ఎక్కడో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జిల్లాలో నిలువ నీడలేని పేద ప్రజల కోసం మా పార్టీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా సూర్యాపేట, నేరేడుచెర్ల, కోదాడ పట్టణాలలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే వాటిని గత పాలకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా బతుకు తెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చి అద్దె గదులలో నివాసం ఉంటున్నారని అన్నారు. కిరాయి కట్టలేక చనిపోతే శవాన్ని కిరాయి ఇంటి దగ్గరికి తీసుకొని పోలేని పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బుక్యా రామ్జీ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వజీద్, గులాం, హుసేన్, యోషోబు, రమణ, గౌరమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.